నమస్కారం. ఈరోజు వీడియోలో వచ్చేసి హెల్తీ స్నాక్ ఐటమ్ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినవచ్చు. అలాగే ఈ ప్యాన్ కేక్‌లో ఎటువంటి మైదా కానీ, షుగర్ కానీ యూజ్ చేయకుండా మనం ఈరోజు ప్యాన్ కేక్ అనేది రెడీ చేసుకుందాము. ఈ ప్యాన్ కేక్ చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. అది చాలా సింపుల్ వేలో చూడండి. ఒక కప్పు నేను ఓట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఈ కప్ ఓట్స్‌ని ఒక చిన్న మిక్సీ జార్‌లోకి యాడ్ చేద్దాం. ఈ ఓట్స్ అనేవి చూసారు కదా! ఇలా ఉండాలనమాట. మరీ రాను ఓట్స్ అయితే తీసుకోవద్దు. అలాగే ఒక ఎగ్ కూడా యాడ్ చేద్దాం. ఈ విధంగా ఒక కప్పు ఓట్స్, ఏ కప్‌తో అయితే ఓట్స్ తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర వరకు నీళ్ళనేవి యాడ్ చేసి మెత్తని ఫార్మ్ స్ట్రక్చర్ వచ్చే వరకు మనం దీన్ని బీట్ చేయాలన్నమాట. చూడండి, మనం ఈ మిక్సీ జార్‌లో వేయడం వల్లే మనకి ఓట్స్ అనేవి చక్కగా గ్రైండ్ అయిపోయి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ స్నాక్ ఐటెమ్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. కిడ్స్‌కి ఈవినింగ్ టైంలో స్నాక్స్‌గా కానీ, లేదంటే స్కూల్‌కి స్నాక్స్‌గా కానీ సెండ్ చేయొచ్చు. డయాబెటిక్ పేషెంట్స్‌కి అయితే ఇందులో షుగర్ కానీ, మైదా కానీ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇవి తప్పకుండా తినవచ్చనమాట. అలాగే డైట్ కంట్రోల్ చేసే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా స్ట్రక్చర్ వచ్చిందాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి ఒక 8 గ్రామ్స్ వరకు హనీ అనేది తీసుకోవాలండి. నేను ఒక చిన్న గరిటెతో ఒక గరిటె హనీ అనేది తీసుకుంటున్నానండి. మనకి స్వీట్నెస్ అయితే పక్కా సరిపోతుంది. షుగర్ యూజ్ చేయట్లేదు. దట్టు మైదా కానీ, గోధుమ పిండి కానీ ఏ ఫ్లోర్ యూజ్ చేయకుండా చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం బ్యాటర్లో కలుపుకొని ఆ తర్వాత 2 ఇంచెస్ అంటే 2 చిటికెళ్ళ బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా ఈ బ్యాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. హనీ కూడా బాగా ఈ బ్యాటర్లో మిక్స్ చేయాలన్నమాట. హనీ థిక్‌గా ఉండడం వల్ల కలవడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే కొంచెం రా ఓట్స్ అనేవి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి మరొక్కసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హనీ అనేది పూర్తిగా మనకి ఈ మిశ్రమంలో కలిసేటట్టు ఒక 5 మినిట్స్ అయినా బీట్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. దట్టు ఆ తర్వాత ప్యాన్లో ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయకుండా ప్యాన్ని హీట్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో ప్యాన్ కేక్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. దట్టు ప్యాన్ కేక్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాటర్ని ఇలా ఎడ్జెస్ క్లియర్ చేయాలి కానీ మనం గరిటె పెట్టి తిప్పకూడదు. ఇలా తిప్పడం వల్ల ఈ ప్యాన్ కేక్ మీద వచ్చే హోల్స్ కానీ, ఆ ప్యాన్ కేక్ ఫ్లఫీనెస్ కానీ రాకుండా ఆగిపోతాయి అన్నమాట. సో ప్యాన్ కేక్ వరకు అలా బ్యాటర్ పోసి వదిలేయడమేనమాట. చూడండి ఎంత చక్కగా మనకి హోల్స్ పడుతూ ప్యాన్ కేక్ అనేది కలర్ఫుల్‌గాను చాలా స్మూతీ టెక్స్చర్‌లో చాలా బాగుంటుందండి తినటానికి. దట్టు చాలా హెల్తీ స్నాక్స్ కాబట్టి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇలా మీకు కావాల్సిన సైజుల్లో వీటిని తయారు చేసుకోవచ్చు. కిడ్స్‌కి ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ, పిల్లలకి మనం స్కూల్‌కి హెల్తీ స్నాక్స్ పెట్టాలనుకుంటున్నాము కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఒక్కసారి తినటం అలవాటైతే వాళ్ళు చక్కగా తినటానికి ట్రై చేస్తారనమాట. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కానీ, మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి యమ్మీగా తినాలనిపిస్తుంది. దట్టు షుగర్ యూజ్ చేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి హెల్తీ టిప్స్ స్నాక్స్ కోసం నా ఛానల్లో కామెంట్ చేయండి. నేను చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అనేవి రెడీ చేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో మంచి రెసిపీలను ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఫైనల్గా మనకి ప్యాన్ కేక్స్ అనేవి ఒక 15 వరకు రెడీ అయిపోయాయి అనమాట. మనం తీసుకున్న బ్యాటర్కి చూడండి ఎంత కలర్ఫుల్గాను, ఫ్లఫీగా, అలాగే హోల్స్తో చాలా బాగున్నాయండి. తినడానికి స్వీట్నెస్గా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ బిలో.